సో మీరు ఫస్ట్ అది బడ్జెట్ పెట్టాల్సి ఉంటుంది కదా? బడ్జెట్ అంటే నేను తెలివిగా ఆలోచన చేశా. అందరూ ఏం చేస్తారంటే కొద్దిగా బడ్జెట్ పెట్టి ఈవెంట్స్ చేస్తుంటారు. అన్ని సౌండ్ సిస్టమ్స్ గానీ, డీజే ఫ్లోర్ మ్యాట్స్ గానీ ఇవన్నీ అవునవును. తెచ్చుకుంటుంటారు. హ్మ్. నేనేం చేశానంటే జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో ట్రై చేశా. ఆ జీరో ఇన్వెస్ట్‌మెంట్ ఎట్లా అనేసి నేను ఒక హ్మ్. ట్రిక్‌లో ప్లాన్ చేశా. నేనేం చేశా, కస్టమర్‌తో నేను ఒక ఈవెంట్ మేనేజర్ అని చెప్పి కస్టమర్‌తో మనము వాళ్ళతో ఒప్పించుకొని నేను వాళ్ళతో అమౌంట్ తీసుకొని అవి ఏం చేశా, నేను డైరెక్ట్ కొనకుండా ఆ ఈవెంట్‌కి సంబంధించిన అన్ని రెంట్‌కి తెచ్చి ఓకే. ఆ రెంట్‌ని బేస్ మీద చేసి ఈవెంట్ చేసిన తర్వాత వచ్చిన ప్రాఫిట్‌ని మళ్ళీ నేను ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్నా కొన్ని ఓకే. దాని ఓకే. మీద. హుహు. అది ఆ తర్వాత వచ్చిన పేమెంట్ ఏదైతే ఆ! మిగిలిందో దాంతో కొనేసారా? ఇంక అట్లే బెనిఫిట్. అట్లా ఓహ్! మిగిలిపోతా ఉంది. ఓహ్! సో, అదన్నమాట. చాలా మన ప్లాన్డ్ అన్నమాట. ప్లాన్‌గా చేశానన్నమాట. అందరూ చాలా ఇన్వెస్ట్‌మెంట్ తెలివిగల చేస్తుంటారు. వాళ్ళైతే. ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు. హ్మ్. హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా మనం జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో అట్లా చేసాం మనం ఓకే. ప్లాన్‌గా.